అందరికీ నమస్తే అండి. పుట్టినరోజు నాడు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అనుకుంటా. పుట్టినరోజు నాడు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు వర్ధంతి శుభాకాంక్షలు కూడా ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా చెప్తారా? కానీ మా పోసాన కృష్ణమురళి చెప్పాడు. ఒకసారి వినిపిస్తాను చూడండి. అంటే చాలా మాటలు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డిని మహాత్మా గాంధీ గారితోని, లేదంటే మదర్ తెరిసాతోని, జనంలోంచి పుట్టిన నాయకుడు, జనం మధ్య నుంచి వచ్చిన నాయకుడు, బీసీల బిడ్డ, ఎస్సీల బిడ్డ, ముస్లింల బిడ్డ, యాజిటీస్ అన్న ఏదైతే బిడ్డ గురించి మాట్లాడుతాడో యాజిటీస్ అదే మాటలు మాట్లాడాడు. మాట్లాడుతూ ఇగో లాస్ట్లో ఏం మాట్లాడాడంటే, నువ్వు ఉన్నా లేకపోయినా నీ పుట్టినరోజులు, నీ వర్ధంతులు మాత్రం ఘనంగా చేస్తామని చెప్పేసి అన్నాడు. ఒకసారి ఆ మాట కూడా వినిపిస్తాను చూడండి ఏం మాట్లాడాడు. కాలం ఉన్నంత కాలం, ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం నీ జయంతులు, నీ వర్ధంతులు వర్ధిల్లుతూనే ఉంటాయి అనా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి. ఇది పోసాని కృష్ణమురళి చెప్పిన విధానం అన్నమాట. ఏదేమైనా నిన్నటి యువకాలం దెబ్బకు మాత్రం మైండ్ పోయింది. పుట్టినరోజు నాడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం తప్పలేదు, కానీ మధ్యలో వర్ధంతి ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లా. సరే ఇంకా బతికే ఉన్నాడు కదా ఆయన. ఈ ఎలివేషన్ మాత్రం తక్కువ లేదు. జనంలోంచి పుట్టిన నాయకుడు, మహాత్మా గాంధీ, మదర్ తెరిసా అంత ఎరగదీసి ఓడబడి చేసింది ఏమైనా ఉంటే చెప్పండి ఆ రాష్ట్రానికి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదిగో పేదలకు సంబంధించి ఈ మంచి పని చేసాడనో, రాష్ట్రానికి మేలు చేసాడనో, లేదంటే ప్రజల జీవితాలు అన్నింటినీ కూడా మార్చేసాడనో ఇవన్నీ చెప్పి అప్పుడు మహాత్మా గాంధీ గారితోనో లేదంటే మదర్ తెరిసాతోనో పోల్చాలా. సమాజ సేవ చేసింది లేదు, సచ్చింది లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఏదైనా ఓడబొడిసి ఏదైనా ఎరగదీసాడంటే అది లేదు. ఇక్కడ మాత్రం మన భజన మాత్రం బ్రహ్మాండంగా ఉండాలా. నేను షాక్ అయ్యా, అసలు చేయకూడదు. కానీ ఇది పుట్టినరోజు రోజున కూడా వర్ధంతి శుభాకాంక్షలు చెప్తుందంటే వీడికి మైండ్ పోయింది ఖచ్చితంగా. పోసాన కృష్ణమురళిని పెచ్చోడనేది అందుకే. ఎందుకంటే నిన్న కాక మొన్న రామోజీరావు గారి గురించి మాట్లాడాడు. ఎవరు ఈ అమ్మ అపరిమేధావుతానో సర్లేరా, అలాగే మరుగుతూ ఉంటాడు కుక్కలాగా. ప్రతిసారి కూడా మన మీద ఆడేదో మాట్లాడాను కానీ చెప్పాను, మనం కూడా మాట్లాడితే ఆడికి మనకి తేడా ఉండదని చెప్పేసి అనుకున్నాం. ఈ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి, వీడికి పూర్తిగా మైండిపోయింది. ఈయన మెంటల్ కృష్ణ అంటాం కదా, అందుకే ఊరికే అంటారండి. దిక్కుమాలేదు వాళ్ళందరూ వస్తారో, ఎలిమేషన్లు ఇస్తారో, ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోయారు రాష్ట్రాన్ని. ఎక్కడికి రా అంటే ఎక్కడికి ఉండదు, అక్కడే ఉంటుంది రాష్ట్రం. అది మన పనిపడతాను. అందరికీ నమస్తే అండి. పుట్టినరోజు నాడు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అనుకుంటా. పుట్టినరోజు నాడు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు వర్ధంతి శుభాకాంక్షలు కూడా ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా చెప్తారా? కానీ మా పోసాన కృష్ణమురళి చెప్పాడు. ఒకసారి వినిపిస్తాను చూడండి. అంటే చాలా మాటలు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డిని మహాత్మా గాంధీ గారితోని, లేదంటే మదర్ తెరిసాతోని, జనంలోంచి పుట్టిన నాయకుడు, జనం మధ్య నుంచి వచ్చిన నాయకుడు, బీసీల బిడ్డ, ఎస్సీల బిడ్డ, ముస్లింల బిడ్డ, యాజిటీస్ అన్న ఏదైతే బిడ్డ గురించి మాట్లాడుతాడో యాజిటీస్ అదే మాటలు మాట్లాడాడు. మాట్లాడుతూ ఇగో లాస్ట్లో ఏం మాట్లాడాడంటే, నువ్వు ఉన్నా లేకపోయినా నీ పుట్టినరోజులు, నీ వర్ధంతులు మాత్రం ఘనంగా చేస్తామని చెప్పేసి అన్నాడు. ఒకసారి ఆ మాట కూడా వినిపిస్తాను చూడండి ఏం మాట్లాడాడు. కాలం ఉన్నంత కాలం, ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం నీ జయంతులు, నీ వర్ధంతులు వర్ధిల్లుతూనే ఉంటాయి అనా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే జగన్మోహన్ రెడ్డి. ఇది పోసాని కృష్ణమురళి చెప్పిన విధానం అన్నమాట. ఏదేమైనా నిన్నటి యువకాలం దెబ్బకు మాత్రం మైండ్ పోయింది. పుట్టినరోజు నాడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం తప్పలేదు, కానీ మధ్యలో వర్ధంతి ఎందుకు వచ్చిందో మాకు అర్థం కావట్లా. సరే ఇంకా బతికే ఉన్నాడు కదా ఆయన. ఈ ఎలివేషన్ మాత్రం తక్కువ లేదు. జనంలోంచి పుట్టిన నాయకుడు, మహాత్మా గాంధీ, మదర్ తెరిసా అంత ఎరగదీసి ఓడబడి చేసింది ఏమైనా ఉంటే చెప్పండి ఆ రాష్ట్రానికి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదిగో పేదలకు సంబంధించి ఈ మంచి పని చేసాడనో, రాష్ట్రానికి మేలు చేసాడనో, లేదంటే ప్రజల జీవితాలు అన్నింటినీ కూడా మార్చేసాడనో ఇవన్నీ చెప్పి అప్పుడు మహాత్మా గాంధీ గారితోనో లేదంటే మదర్ తెరిసాతోనో పోల్చాలా. సమాజ సేవ చేసింది లేదు, సచ్చింది లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఏదైనా ఓడబొడిసి ఏదైనా ఎరగదీసాడంటే అది లేదు. ఇక్కడ మాత్రం మన భజన మాత్రం బ్రహ్మాండంగా ఉండాలా. నేను షాక్ అయ్యా, అసలు చేయకూడదు. కానీ ఇది పుట్టినరోజు రోజున కూడా వర్ధంతి శుభాకాంక్షలు చెప్తుందంటే వీడికి మైండ్ పోయింది ఖచ్చితంగా. పోసాన కృష్ణమురళిని పెచ్చోడనేది అందుకే. ఎందుకంటే నిన్న కాక మొన్న రామోజీరావు గారి గురించి మాట్లాడాడు. ఎవరు ఈ అమ్మ అపరిమేధావుతానో సర్లేరా, అలాగే మరుగుతూ ఉంటాడు కుక్కలాగా. ప్రతిసారి కూడా మన మీద ఆడేదో మాట్లాడాను కానీ చెప్పాను, మనం కూడా మాట్లాడితే ఆడికి మనకి తేడా ఉండదని చెప్పేసి అనుకున్నాం. ఈ వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి, వీడికి పూర్తిగా మైండ్ పోయింది. ఈయన మెంటల్ కృష్ణ అంటాం కదా, అందుకే ఊరికే అంటారండి. దిక్కుమాలేదు వాళ్ళందరూ వస్తారో, ఎలిమేషన్లు ఇస్తారో,
ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోయారు రాష్ట్రాన్ని. ఎక్కడికి రా అంటే ఎక్కడికి ఉండదు, అక్కడే ఉంటుంది రాష్ట్రం. అది మన పనిపడతాను.